గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. క్రమంగా సర్కారీ బడులు మూతపడుతున్నాయి. కార్పొరేటు ప్రైవేటు బడుల సంఖ్య పెరుగుతున్నా అంతకంటే ముందే ఇంగ్లీష్ అందులో ఉంది కాబట్టి ఇంగ్లీష్ పైన మోజు ఇంకా పెరుగుతున్నది. గవర్నమెంట్ స్కూళ్ళ పైన కాకుండా ఇంగ్లీష్ మీడియం దొరికే దగ్గరికే పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్లో ఉన్న ఇంగ్లీష్ మోజు కూడా దీనికి ప్రధానమైన కారణం. తెలుగు మీడియం బడులు మూతపడడం, ఇంగ్లీష్ బడులు పెరగడం అని అంటే తెలుగు బతుకుదెరువుని ఇస్తలేదని ఒక అభిప్రాయం జనంలో బలంగా ఉందా? నిజంగానే ఇంగ్లీషు మీడియమే అన్నిటికీ పరిష్కారమా, ఉపాధి అదే ఇస్తుందా? ఏమిటి దీనికి పరిష్కారం? దీనిపైన మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు భాషా శాస్త్రవేత్త గారపాటి ఉమామహేశ్వరరావు గారు, రచయిత కాలువ మల్లయ్య గారు, ప్రొఫెసర్ కంచాయల యశపట్ గారు ముగ్గురికి నమస్కారం అండి. ఉమామహేశ్వరరావు గారు, క్రమంగా మన దగ్గర తెలుగు మీడియం బడులు మూతపడుతున్నాయి, తగ్గుతున్నాయి. అదే బడులలో ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత కొంత మెరుగుదల ఉంది. అంటే తెలుగు భాష బతుకుదెరువుని ఇస్తలేదనే ఒక అభిప్రాయం జనంలో ఉందా? ఉంటే కారణం ఏంటి? నేను ఒక ప్రశ్న మీకు వేస్తాను. ఇంగ్లీష్ మీడియం బడులు పెరుగుతున్నాయి, అందువలన ఇంగ్లీషే మన భవిష్యత్తు అనుకోకూడదు. ఎందుకంటే మద్యం షాపులు కూడా అట్లాగే పెరుగుతున్నాయి. అంటే ఈ రెండింటి మధ్యన ఏదైనా సాపత్యం ఉందా? ఇంగ్లీష్ బడులు పెరగడానికి, మద్యం షాపులు పెరగడానికి గ్రామాన అని ఆలోచించాలి మనం. ఏమిటా అది నా ప్రశ్న. అసలు పోలికేనే మరి అర్థం కాలేదు. ఈ పోలిక అర్థం కాలేదా? ఇంగ్లీష్ బడులు పెరుగుతున్నాయి, మద్యం షాపులు కూడా పెరుగుతున్నాయి ఊరా. ఈ రెండుకి మధ్యన ఏదైనా సామ్యం ఉందా? ఎందుకు పెరుగుతున్నాయి ఇట్లా? అంటే ఇంగ్లీష్ పెరగడానికి అదే నిష్పత్తిలో మద్యం షాపులు పెరగడానికి ఏంటి కారణం? అంటే ఈ మద్యం షాపులు పెరగడం ఇంగ్లీష్ బడుల వలనైనా? అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏమవుతుంది? మనం మన మానవ మూలాలని, మన మానవ విలువల్ని మర్చిపోయి ఇవాళ పూర్తిగా వేరే విధంగా ఆలోచిస్తున్నాం. అంటే దానికి ఇప్పుడు ఇంగ్లీష్ చదువుకు మద్యపానానికి సంబంధం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. మీ అర్థం అవ్వాలి. దిస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్. ఇది ఈ నిష్పత్తి ఎందుకు పెరుగుతుంది? మద్యం షాపులు పెరుగుతున్నాయి, అదే పద్ధతిలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా పెరుగుతుంది. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం వలన మనం ఏం సాధిస్తున్నాం? ఇవాళ ఊరూరా మద్యం తాగేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ప్రతి చోట మద్యం. మద్యం వలన మనకి బాగా రెవెన్యూ వస్తుంది. మద్యం వలన రెవెన్యూ వస్తుంటే మనం మద్యాన్ని పెంచుకుంటూ పోతున్నాం ఇంకా అని. అంటే ఇంగ్లీష్ బడులు వాడు కూడా మనకి బాగా రెవెన్యూ వస్తుందని పెంచుకుంటూ పోతున్నాం. ఈ ఆలోచన విధానం ఉండకూడదు. అంటే పెరగడం వలన ఎందుకు పెరుగుతున్నాయి ఆలోచించి దానికి మందు వేయాలి, కానీ పెరుగుతున్నాయి కదా పెంచుకుంటూ పోదాం అనే ఆ తత్వం ఉండకూడదు. ఎందుకు పెరుగుతున్నాయి సార్? ఎందుకు పెరుగుతున్నాయి? వాళ్ళకు ఇంగ్లీష్లో చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నారు. ఇంగ్లీష్లో చదువుకుంటే ఎందుకు ఉద్యోగం వస్తుంది? ఎందుకంటే మనం తెలుగులో వాళ్ళకి ఆ విద్య నేర్పడం లేదు. తెలుగులో ఎందుకు ఉండకూడదు? జనసామాన్యం అధిక శాతం తెలుగు వాళ్ళు అయినప్పుడు తెలుగులోనే విద్య ఉండాలి. వీళ్ళు ఎవరికి రేపొద్దున సేవ చేయబోతున్నారు? వాళ్ళు ఇంగ్లీష్లో నేర్చుకొని తెలుగు జనానిక లేకపోతే ఇంగ్లీష్ జనానిక? ఇంగ్లీష్ జనానికి సేవ చేసేవాళ్ళు ఇక్కడ ఉండకూడదు. తెలుగు జనానికి సేవ చేసేవాళ్ళు తెలుగుదేశంలో, తెలుగు నేలలో, తెలుగు నాట ఉండాలి. సార్ అయ్యలే గారు, బిచ్చన్న అది వాదన కాదు. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గత 20 ఏళ్ళుగా ప్రజలు విపరీతంగా నష్టపోవడం మొదలైంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూళ్ళల్లో, తెలుగు మీడియంలో చెప్పే స్కూళ్ళల్లో చదువు చెప్పే ప్రక్రియ దాదాపు ఆగిపోయింది. రెండవది, అదే గ్రామీణ ప్రాంతాలలో దగ్గరి పట్టణాలకు తెల్లారంగా 7 గంటల వరకే ప్రిపేర్ చేసి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కు పంపడం మొదలైంది. ఏ ఏజ్లో పంపుతున్నారు? 3వ ఏటనేమో ఎల్కేజీలో అక్కడ చేర్పిస్తున్నారు. ఇవాళ పట్టణాలలో ఉండేవాళ్ళు అందరు ఎవరైతే తెలుగే గొప్పదనే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని 3వ ఏట ఏదో ఒక కిండర్ గార్డెన్, జీ స్కూల్ కావచ్చు, పల్లవి కావచ్చు, లేదా ఏదైనా ఒక కిండర్ గార్డెన్లో చేరుతున్నారు. మొత్తం ఉపాధ్యాయులు కూడా నేను 20 ఏళ్ళ కింద రాసినప్పుడు లేదు మాకు తెలుగే వచ్చు, మేము BA BEd చేసినా, BSc BEd చేసినా, MA BEd చేసినా తెలుగులోనే చెప్పగలము అన్న ఉపాధ్యాయ సంఘాలన్నీ ఇవాళ ఇంగ్లీష్లో చెప్తాం. పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో కిండర్ గార్డెన్లో మేము చేర్చుకుంటాం. ఈ స్కూళ్ళను కాపాడుకోవాలంటే ఇంగ్లీషును తెలుగును కలిపి నడుపుకోవాల్సిన అవసరం ఉందని వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఒంటిమామిడిపల్లి గ్రామం ఉంది వరంగల్ దగ్గర. దాంట్లో సర్పంచ్ గ్రామస్తులంతా కలిసి
లెక్క తీస్తే ప్రైవేటు బడులకు పంపే దాని మీద ఆ గ్రామం 45 లక్షలు సంవత్సరానికి ఖర్చు పెడుతుంది. ఒక ఊరు, అది పెద్ద ఊరు కూడా కాదు. అదే గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూలు గత 4 ఏళ్ల నుంచి మూతపడ్డది. 4 టీచర్లు ఆల్రెడీ అక్కడ పోయి ఉట్టి కూర్చొని పోతున్నారు. అప్పుడు సర్పంచ్ గ్రామస్తులందరినీ పిలిచి ఏం చేశాయంటే, దీన్ని మనం ఇంగ్లీష్ మీడియంలోకి మారుస్తే ఈ స్కూల్ బతికే అవకాశం ఉంటుందా లేదా అని ఆలోచించారు. ఇంగ్లీష్ మీడియంలోకి మారుస్తే మరి ఏం కావాలి? 4 టీచర్లు ఉన్నారు, వీళ్ళకు తోడు ఇంకో 4ని పెట్టాలి. తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో ఆయాలు లేరు, ప్యూన్లు లేరు. తర్వాత కిండర్ గార్డెన్కు చెప్పడానికి ఈ అంగన్వాడీలు ఏవైతున్నాయో బేసిక్ చదువు చెప్పవు, కూర్చుండబెట్టి కాసేపు ఆడిపించి వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ 45,000 లెక్క తీసి ఉన్న స్కూల్ను రిపేర్ చేసి ఒక 4 స్కూల్ టీచర్లను వాళ్ళే పెట్టుకొని ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత 1 ఇయర్ నడుపుకున్నారు. ఈ లోపల దానికి ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ కావాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఇప్పుడు ఆయన ఒత్తిడి చేశారు, ఆయన కూడా ఇచ్చాడు. కడియం శ్రీహరి దానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది. సేవింగ్ ఎంత ఉంది తెలుసా? దగ్గర 30 లక్షల సేవింగ్ ఉంది వీళ్ళు స్కూల్ మీద ఖర్చు పెట్టంగా. సో రైతులు ఇక్కడ చనిపోయే ప్రక్రియకు, వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి ఎల్కేజీలో చేర్చే ప్రక్రియకు, గవర్నమెంట్ స్కూల్లో 6వ ఏట నుంచి అడ్మిషన్ ప్రక్రియకు తేడా ఉంది. అందుకని ఇప్పుడు టీచర్ సంఘాలు అన్నీ ఎక్సెప్ట్ 1 or 2 మీరు ఎల్కేజీ నుంచి ప్రభుత్వ స్కూల్లో పెట్టాలి, తర్వాత దాంట్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి, మేము ఇంగ్లీష్ మీడియం చెప్తా ఉన్నాక మారింది. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది కానీ తెలంగాణ ప్రభుత్వం, ఇది ఒక్కటి, తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్ ఎక్స్పెండిచర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మొన్నటి లెక్క ప్రకారం 8.7% విద్యారంగానికి ఖర్చు పెడుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ 16.3% ఖర్చు పెడుతుంది. ఈ తేడా ఇంత విపరీతంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు తమ పిల్లల్ని ఇంగ్లీష్లో చదివించుకోవాలి. ఎవరైతే ఈ తెలుగు మీడియం అంటున్నారో ఇంగ్లీషే అబద్ధాలు చెప్తారు. ఇంగ్లీషే సర్వరోగ నివారణ. లేదా ఇంగ్లీష్ ఏంటిది అంటే, ఈ దేశంలో ధనవంతులు, అగ్రకులాలోళ్ళు, ఈవెన్ బీసీఎస్సీలలో వచ్చిన మేధావి వర్గం, ఉద్యోగస్తులు, ఈ టీవీలలో మాట్లాడేవాళ్ళు, పత్రికలు రాసేవాళ్ళు, వాళ్ళ పిల్లల్నేమో వెతికి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చేర్పిస్తున్నారు. ప్రజలకేమో మీరు తెలుగు చదివించండి అని చెప్తున్నారు. వాళ్ళ పిల్లలకి ఏం వస్తలేదు, ఉద్యోగాలు వస్తలేవు. తర్వాత రెండవది, ఈ రాష్ట్రం దాటిపోతే వాళ్ళు ఎట్లా అనే ఒక భయం ఉంది. అందుకని మేము చాలా 20 ఏళ్ళ నుంచి ఒక 10 మంది మీద క్యాంపెయిన్ చేశాం. ఇవాళ తెలంగాణలో మొత్తం ఇంగ్లీష్ మీడియం నిర్ణయం వచ్చింది, ఆంధ్రలో కూడా రాబోతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. నా విజ్ఞప్తి ప్రజలకు ఏంటంటే ఇంగ్లీష్ మీడియమే మొత్తం పెంచేయండి. ఈ వాదన శుద్ధ తప్పండి, కానీ మీరు సరైన స్టాటిస్టిక్స్ చూడండి ఏమవుతుందో. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? నా పిల్లలు కాదు చదివే, నా పిల్లల వలన దేశం నడవదు. మంచి భాష అయితే మాట్లాడండి, కానే కాదు అది అసలు పర్సనల్ గా పోవద్దండి. పర్సనల్ కాదండి, క్వశ్చన్ ఆఫ్ డిసెప్షన్ ఆఫ్ పీపుల్. మన మనవాళ్ళేమో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో పెడతాం హైదరాబాద్ లో, ప్రజలకేమో మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకోదు తెలుగు చెప్పండి అని చెప్తారు. వీళ్ళందరూ రేపు ఊళ్ళో పోతే నిలదీస్తారు. కరెక్ట్, అది చెప్పండి ఏంటి మీరు దేని గురించి ఇప్పుడు వీరు అనేది? వీరు ఆర్గ్యుమెంట్ మీరు ఉన్నారు కదా, మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో తెలుగు మీడియం ఉంది, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది కొంతకాలం నుంచి వెళ్ళి. అంతకుముందు 80s వరకు కూడా దాదాపు అన్ని స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్లే ఉండేటివి, అందులో తెలుగు మీడియమే ఉండేది. మనం అందరం కూడా చదువుకున్నది కూడా తెలుగు మీడియం స్కూళ్ళనే చదువుకున్నాము. ఆ తెలుగు మీడియం స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు నిజంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, తెలుగు మీడియం స్కూల్లో అప్పుడు వల్లనే, నా భాషలో తెలుగు ఉండడం వల్లనే బహుశా నేను చదువుకున్నానేమో అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తన ఒక తెలుగనే కాదు, వాళ్ళ ప్రాంతీయ భాషలో, వాళ్ళ తల్లి భాషలో ఏదైతే ఉంటుందో అందులో చదువు చెప్పడం వల్ల వాళ్ళకు అద్భుతమైన గ్రోత్, అద్భుతమైన మానసిక వికాసం కలుగుతుంది అనేది సైన్స్. అది సైన్స్ మాతృభాషలో ఉండడం వల్ల ఉంటుందని సైన్స్ అది ఉన్నది. కానీ తర్వాత ఏమొచ్చింది అంటే దాని అర్థం ఇంగ్లీష్ చదువుకోవద్దని కాదు. అప్పుడు కూడా ఇంగ్లీష్ మనం చదువుకున్నాము,
కానీ 4వ తరగతి నుంచి వెళ్ళి ఇంగ్లీష్ ఉండేది, 4వ తరగతి నుంచి ఇంగ్లీష్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, అవసరాలు పెరిగినాయి, చాలా పెరిగినాయి. ఇప్పుడు చిన్న తరగతి నుంచి కూడా, అంటే శిశు తరగతి నుంచి కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉండి తీరాలి. అది పూర్తి స్థాయిలో బోధించబడాలి. కానీ మాధ్యమం మాత్రం తెలుగులో మల్లయ్య గారు ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్, తెలుగు బతుకుదేవు ఇవ్వదా, ఇంగ్లీష్ మాత్రం వేస్తుందా? తెలుగు బతుకుదెరువు ఇవ్వదా అనేది చాలా తప్పు. ఇప్పుడు తెలుగు మాధ్యమంలో చదువుకొని, అంటే ఇంగ్లీష్ అసలే చదవద్దని ఎవరైనా అనద్దు. అన్నోళ్ళు ఎలా ఉంటే వాళ్ళు చాలా ఫూలిష్. ఇంగ్లీష్ను ఖచ్చితంగా, ఇంగ్లీష్ అనేది అంతర్జాతీయ భాష, అన్ని భాషల కంటే ఉత్తమమైన భాష, అన్ని భాషల కంటే ఈజీగా వచ్చే భాష, అన్ని భాషల కంటే ఎక్కువ జ్ఞానం ఉన్న భాష, అన్ని భాషల కంటే కూడా మొత్తం ప్రపంచం అంతర్జాతీయ భాషగా మొత్తం ఇంగ్లీష్ మయం చేస్తే తప్పే ఉంది. ఇంగ్లీష్ చేయొద్దని ఎవడంటున్నాడు? ఇంగ్లీష్ మయం చేయొద్దని అనడం లేదు, ఇంగ్లీష్ చదవద్దని అనడం లేదు. కానీ ప్రాంతీయ భాషలన్నింటినీ నాశనం చేస్తావా? ప్రాంతీయ భాషలను చదవకుండా చేస్తావా? ప్రాంతీయ భాషలు లేకుండా చేస్తావా? పూర్తి చెప్పనండి ఇది చేస్తావా? ఇంగ్లీషును చదవాలి, అంతర్జాతీయ జాతర చేయాలి, 1వ తరగతి నుంచి వెళ్ళి ఇంగ్లీషును పూర్తి స్థాయిలో బోధించాలి. కానీ ఎవరి భాషకు వాళ్ళు కనీసం స్కూల్ ఏజ్లో వరకు ఇంగ్లీషులో మాతృభాషలో చెప్పడం వల్ల, తల్లి భాషలో చెప్పడం వల్ల ఇంగ్లీష్ కూడా ఎక్కువ వస్తుంది. తర్వాత ఇప్పుడు నేను ఇంగ్లీష్లోనే చదువుకున్నాను, ఐలయ్య గారు కూడా అప్పుడు తెలుగునే చదువుకున్నాను, ఐలయ్య గారు కూడా ఇప్పుడు తెలుగునే చదువుకున్నాను. నాకు తెలుగులో చదువుకోవడం వల్ల నా రూట్స్ ఏంటో నాకు తెలిసినాయి, నా పూర్వీకులు ఏంటో నాకు తెలిసింది, నా గ్రామం అంటే ఏంటో నాకు తెలిసింది. ఇవన్నీ చేసింది నేను అందులో చదువుకోకుంటే ఈరోజు గొల్లల గురించి రాసేవాడిని కాదు, దళితుల గురించి రాసేవాడిని ఇంగ్లీష్ ఉండాలి, కానీ తెలుగు కూడా ఉండాలి అని నేను చెప్పేది. తర్వాత స్కూల్ ఎందుకు మూతపడ్డాయి అన్నారు కదా, స్కూల్ మూతపడతాయి, ఖచ్చితంగా మూతపడతాయి. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళను మనం చాలా పెంచుకుంటూ పోయినాం కాబట్టి. ఈ మధ్య కాలంలో గత ఏడాది నుంచి స్కూల్ టీచర్ల సంఘాలన్నీ కలిసి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ మూవ్మెంట్, దానికి నేనే చైర్మన్ని. అంతకుముందు తెలుగు మీడియం కావాలన్న టీచర్ సంఘాలన్నీ ఇంగ్లీష్ మీడియంకి ఎందుకు వచ్చినాయంటే, ఒకటి ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో యూనిఫామ్ ఎడ్యుకేషన్ ఉండాలా వద్దా అనేది పాలసీ క్వశ్చన్ ముందుకు వచ్చినప్పుడు చాలా కాలంగా నేను 2 ఫార్ములాలు పెట్టాను. ఒకటి, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి ఒక్క తెలుగు సబ్జెక్టు కూడా లేని పద్ధతిలో చెప్పుతున్న ప్రక్రియను మార్చి 50% సిలబస్ ఈ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్లో, 50% తెలుగులో పెట్టండి. గ్రామీణ ప్రాంతం స్కూళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో 50% ఇంగ్లీష్, 50% తెలుగు పెట్టండి. తర్వాత కిండర్ గార్డెను 3 స్టేజ్లు విభజించాం. ఇది ప్రచారం జరిగింది క్యాంపెయిన్. ఒకటి LKG to 4th క్లాస్ ప్రైమరీ స్కూల్, 5th to 8th క్లాస్ సెకండరీ, 9th to 12th ఊళ్ళోనే 12th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని పిల్లలు బయటికి పోవాలి. అప్పుడు వాళ్ళకి ఆర్థిక భారం ఉండదు, 2 భాషలు వస్తాయని. కానీ ఈ ప్రైవేట్ స్కూల్ రంగం ఏం చేసింది, మొత్తం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళకి ఇవాళ మంత్రులు ఊళ్ళకి పోయినా వాళ్ళకి ముందు కార్లు ఏర్పాటు చేసేది ప్రైవేట్ స్కూల్లోళ్ళు. పెద్ద జనం ఉన్నది, అగ్రకులాలోళ్ళు నడుపుతున్నారు ఈ స్కూళ్ళన్నీ. తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ శ్రీ చైతన్య, నారాయణ మొత్తం దున్నేస్తున్నారు. వీటిని అబాలి చేయమని చెప్పాము. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే, తెలంగాణలో మాత్రం మొత్తం గ్రామీణ ప్రాంతంలో LKG నుంచి 3వ ఏట పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో చేర్చుకోండి, ABCDలు AIలు 2 చెప్పండి, ఆటలాడుకోవడానికి వస్తువులు ఇవ్వండి, తిండి పెట్టండి, పాలు ఇవ్వండి, SC STలకు స్పెషల్ కంపోనెంట్ ప్లాన్ ఉన్నది, ఆ డబ్బు పెట్టండి. ఇది ఇప్పుడు మొదలైనందువల్ల నిన్న మొన్నటి వరకు మూతపడ్డ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళు ఇవాళ ఇంగ్లీష్ మీడియం LKGతో రావడంతో ఓపెన్ అయినాయి. ఇది మనం ఇంగ్లీష్ దగ్గరికి వస్తున్నాం. అసలు తెలుగు పాఠశాలలు ఎందుకు మూతపడినాయి, తెలుగు బడులు ఎందుకు పెరగటం తగ్గిపోయింది, తరగటం ఎందుకు మొదలైంది? ప్రధాన కారణం ఉద్యోగం వస్తుంది అనే ఇది తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే, మన పాలకులు తెలుగుని అన్నింటా పెట్టలేదు.
పూర్తిగా తెలుగుమయం చేయలేదు. పాలనా విధానంలో మిగిలిన పరిశ్రమల్లోనూ తెలుగు పూర్తిగా రానివ్వలేదు. అదొక కొరత. అదే కాకుండా ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు నిజంగా వస్తున్నాయా? కొన్ని గణాంకాలు తీసుకోండి. మన భారతదేశంలో ఇంగ్లీష్ చదువుతున్నారు అందరూ. ఇవాళ చాలా వరకు ఇంగ్లీష్ మీడియంకి వచ్చారు. మీ గణాంకాలు కూడా చూపిస్తున్నాయి. కానీ ఎందుకని ఇట్లా అవుతున్నది? వీళ్ళు చదువుకున్న వాళ్ళందరూ తెలుగు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. తెలుగు చదివిన వాళ్ళు ఎవరు ఉంచుతున్నారు? తెలుగు చదివిన వాళ్ళు ఏంటి పై చదువులకు వెళ్ళేపాటికి ఇంగ్లీష్లోకి షిఫ్ట్ అవుతున్నారు కదా. అసలు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? మనం ఇంటర్మీడియట్ నుంచి బీఏకి వెళ్తున్నాం. బీఏకి వెళ్ళిన తర్వాత చాలామంది ఇంగ్లీష్కి వెళ్ళిపోతుంది. ఇవాళ రేపు ఇంగ్లీష్లో ఎంఏలో ఎక్కడ ఇంగ్లీష్ లేదు, ఎంఎస్సీలో ఎక్కడ ఇంగ్లీష్ లేదు. కానీ మేము చదువుకునే రోజుల్లో మేము తెలుగులో రాయడానికి ఇంగ్లీష్లో రాయడానికి రెండు రకాలుగాను వదిలేవాళ్ళు. మరి ఇంగ్లీష్ అట్లా కాదు. అసలు ఇంగ్లీష్లో చదువుకుంటే నిజంగా ఉద్యోగాలు వస్తున్నాయా? బయట భారతదేశంలో వదిలేసేయండి. భారతదేశంలో రావాల్సిందే కానీ రావడం లేదు. కానీ బయట వస్తున్నాయా నిజంగా? అంటే వీళ్ళందరూ ఇంగ్లీష్లో చదువుకొని అమెరికా వెళ్ళిపోతారా? అమెరికా కానీ బ్రిటన్ కానీ వెళ్ళిపోతున్నారా? మన గణాంకాలు తీసుకోండి. ఇందాక మనం ఉమేశ్వరరావు గారు ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా అని మీరు ప్రశ్న ఇస్తున్నారు. రావడం లేదా? రావాల్సినవి రావడం లేదు. తెలుగు చదువుకున్న వాళ్ళందరూ ఇవాళ పై చదువులకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లోకి ఇదవుతున్నారు. ఇంగ్లీష్లోకి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇక్కడ వస్తున్నాయి, బయట వస్తున్నాయి. కానీ ఎంతమందికి వస్తున్నాయి అనేది మన ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు మన లక్షల మంది ఇక్కడి నుంచి చదువుకొని ఉన్నారు. ఎన్ని మంది వేళల్లో అమెరికా వెళ్ళి సెటిల్ అవుతున్నారు? అందరూ వేలాది మంది వెళ్తున్నారు. 60,000 వీసాలు మనకు వస్తున్నాయి. ఎంతమంది అక్కడ ఉండిపోతున్నారు? అందరూ 50,000 మంది వెనక తిరిగి వస్తున్నారు. అంటే నాకు అర్థం కాదు. ఉద్యోగం దొరకక వస్తున్నారు వెనక్కి వాళ్ళంతా. అవును, ఉద్యోగం చేయనివ్వట్లేదు. ఎందుకు చేయనిస్తారు? అమెరికా కాకపోతే దేశంలో 190-200 దేశాలు ఉన్నాయి. ఇంగ్లీష్ వస్తే ఏ దేశానికైనా వచ్చాను ఏం కాదు. అది ఏ దేశానికి వెళ్ళట్లేదు. మన దగ్గర లెక్కలు ఉన్నాయి. అది ఎంతమంది బయట దేశాలకు వెళుతున్నారు అనేది. ఎంతమంది అమెరికా భాషా శాస్త్రవేత్తగా సార్ ఇంతమంది ఇన్ని లక్షల మంది ఇన్ని కుటుంబాలు ఇంగ్లీషు చదివే కావాలని ఇంత బలంగా కోరడం వెనుక, ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చే దిశగా రావడం వెనుక ఏ కారణం ఉందంటారు? కారణం అనేది ఒక మోజు అండి. ఇక్కడ మోజు. ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అనే మోజుగానే వెళుతున్నారు. కానీ దీనివలన ఎంత నష్టం, సొసైటీలో ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించారా? ఎంత దుర్మార్గం జరుగుతుందో ఆలోచించారా? ఎందుకు ఇంత అసహనం పెరిగిపోతుంది ఈ సొసైటీలో? ఇప్పుడు దీన్ని చాలా ఇంటలెక్చువల్ లెవెల్లో రాసి చర్చించిన తర్వాత క్యాంపెయిన్ మొదలుపెట్టాము. ఈ గత 20 ఏళ్ళుగా ఇంగ్లీష్ మీడియంలోకి మారాలి అని క్యాంపెయిన్. ఒకటి చైనా, జపాను, ఫ్రాన్స్ ఏ దేశాలైతే ఒక భాషలో ఉన్నాయో, నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయో, ఈవెన్ జపాన్ కూడా, అవి నేషనల్ ఒక్క లాంగ్వేజ్ ఉంది, నేషన్కి ఒక్క లాంగ్వేజ్ ఉంది. అంటే ఆ నేషన్లో వచ్చే ఉద్యోగాలు కానీ, ఆ నేషన్లో వచ్చే సాహిత్యం కానీ, ఆ నేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి ఆడ మగ చదవగలిగి కంపీట్ కాగలిగే పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ 29 రాష్ట్రాలలో విభిన్న భాషలు ఉండడం వల్ల కన్ఫైన్మెంట్ ఉంది. దీన్ని బ్రేక్ చేయడానికి నేషనల్ లాంగ్వేజ్. ఎందుకు ఇంగ్లీష్ ఛానల్నే నేషనల్ లాంగ్వేజ్ ఛానల్ అంటాం? తెలుగుని ఎందుకు అనలేం? హిందీని ఎందుకు అనలేం? అంత పెద్దది. అందుకని మేము ఆలోచించింది ఏంటి అంటే, ఇది మాట్లాడే వాళ్ళంతా తమ పిల్లలకు రేపు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ చదువుకుంటే వీళ్ళ పిల్లలకు పోటీ పడి వీళ్ళని గెలవనియరనే లోపల ఒక భావం ఉన్నందువల్ల అక్కడ ఇంగ్లీష్కి అడ్డం చెప్తున్నారు. దీన్ని బద్దలు కొట్టాలి. కనుక ఇప్పుడు బద్దలు కొట్టే కార్యక్రమం మొదలైంది. ఆంధ్రలో కూడా మొదలైంది, మొత్తం దేశంలో మొదలైంది. అందుకని దళిత బహుజన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో మాకు ఇంగ్లీష్ మాత్రమే కావాలని ఎందుకు అడుగుతున్నారు? అగ్రకులాల వాళ్ళు లేదు తెలుగు కావాలని చెప్తున్నారు. ఈ పోరాటం నేను సుక్కారామయ్యతో చేసిన, ఏబీకే ప్రసాద్తో చేసిన, చాలామంది మేధావులు, మీడియాలు ఉన్నవాళ్ళు, తెలుగు పత్రికల వాళ్ళంతా కంచాయిలయ్య చెప్పే తెలుగు ఇంగ్లీషే కనుక వస్తే మా పత్రికలు ఎవరు చదువుతున్నారు? భాషలు అట్లా చచ్చిపోవు. ఇంట్లో భాషలు మాట్లాడుకునే ప్రక్రియలో ఉన్నప్పుడు మేము యాంకర్లను స్టడీ చేసినాం. తెలుగులో ఇవాళ బాగా ధారాళంగా మాట్లాడగలిగే యాంకర్సు ఇంగ్లీష్ మీడియం చదువుకొని వచ్చిన తర్వాత నేర్చుకున్న తెలుగు రెండింటిని చాలా బాగా మాట్లాడుతున్నారు. కనుక ఒక యూనివర్సల్ లాంగ్వేజ్, అడ్వాన్స్ లాంగ్వేజ్, మలయా గారు చెప్పింది కరెక్ట్. ఇంగ్లీష్ హ్యాస్ దట్ బేసిస్.
ఎవ్రీ చైల్డ్ మస్ట్ లెర్న్ ఆయన ఇంగ్లీష్ అట్లా చెప్పడం లేదు, మాతృభాష బేసిస్ అని ఈ మాతృ అనేది నేను చాలాసార్లు చెప్పిన బుచ్చన్న, ఏ తల్లి ఆడానికేమో తెలుగు పితృభాష ఇంగ్లీష్ కాదు, రేపు వీళ్ళు చదువుకున్న ఆడపిల్లలందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు, వాళ్ళ మదర్ టంగ్ ఇంగ్లీష్ అవుతుంది. ఈ దేశం ఒక్క అమెరికాది కాదు, మొత్తం భూమి మీద ఉన్న వనరులను ఈ దేశ ప్రజలు, నేను ఇంతకుముందే చెప్పిన, నేను ఒక్క బ్రిటిష్ వాళ్ళే పోయి మొత్తం ప్రపంచాన్ని ఎందుకు ఆక్రమించాలి? ఇండియన్స్ పోయి ఎందుకు ఆక్రమించారు? తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు ఇక్కడ ఉంటారు, మొత్తం ఆస్ట్రేలియా, కెనడా, ఆఫ్రికన్ కాంటినెంట్ ఎక్కడ భూమి ఖాళీగా ఉంటే అక్కడ పోయి ఈ దేశంలో వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు అవుతారు. అది ఇంగ్లీష్ వల్ల సాధ్యమవుతుంది. ఏం సాధించింది గ్రీక్? ఎంత చిన్న దేశం అది, ప్రపంచ విజేతను అలెగ్జాండర్ను తీసుకురాగలిగింది, మొత్తం ప్రపంచానికి ఫిలాసఫీని కూడా ఇచ్చింది. చిన్న దేశం, చిన్న భాష అయినప్పటికీ అట్లా ఒక భాషతో చేయిస్తామని కాదు. కానీ మనకు ఇంగ్లీష్ మాత్రం, నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇంగ్లీషు అవసరమే, ఖచ్చితంగా ఇంగ్లీషు అవసరమే. పాఠశాలలు నాశనం అవడానికి, ప్రభుత్వ పాఠశాలలు నాశనం అవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలను మనం కేర్ చేయలేకపోవడం వల్ల. ఎందుకు చేయలేదు? అంతకుముందే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే వచ్చారు. ఆ తర్వాత రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే ఆ పాఠశాలను మనం నిర్వీర్యం చేసాం. నిర్వీర్యం ఎందుకు చేసినాము? ప్రైవేట్ పాఠశాలలు రావడం వల్ల నిర్వీర్యం చేశాం. ప్రైవేట్ పాఠశాలల్లో ఏం చేశాడు? ఇది దీనిలో ఒక విధంగా అగ్రవర్ణాల కుట్ర కూడా ఉన్నది. నేను చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడంలో కూడా అగ్రవర్ణాల కుట్ర ఉన్నదని నేను అంటున్నాను. మొదలు మనకు సంస్కృతం పెట్టాడు వాడు, ఫస్ట్ సంస్కృతం పెట్టాడు. సంస్కృతం పెట్టి నీకు చదివే వద్దన్నాడు. ఆ సంస్కృతం కూడా చదువుకునే అయిపోయేసరికి అలా ఇంగ్లీష్ పెట్టుకొచ్చారు, వచ్చాడు వాడు, తీసుకొచ్చి ఇచ్చాడు. అందుకొరకు ఇంగ్లీష్ ఏ భాష కూడా భాషతోనే మొత్తం జయిస్తామని కాదు, కానీ వీక్ భాషలను, బలహీనమైన భాషలను అనగదొక్కడం అనేది సరైనది కాదు. అందుకోసం ఇంగ్లీష్ చదువుదాం, 100% చదువుదాం. మాతృభాషలో చదువులు మాత్రం ఉండాలనేది. అండి, ఇదే విషయం పైన భాషా విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు జరుగుతున్న కేసును వాదిస్తున్న శ్రవణ్, ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్, పైగా తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ నాయకుడు శ్రవణ్ గారు మనకు ఫోన్ లైన్లోకి వచ్చారు. శ్రవణ్ గారు. నేను కొద్దిసేపటి నుంచి మీ డిబేట్ చూస్తున్నాను. ప్రధానంగా తెలంగాణలో స్కూళ్లు మూతపడడానికి గల కారణాల గురించి మేము వెళ్ళి అధ్యయనం చేసినాం. సుప్రీంకోర్టు 3 సభ్యులతో కమిటీ వేసింది, దానికి అసిస్ట్ చేయమని మమ్మల్ని పిటిషనర్స్ తరఫున ఆదేశించింది. ఆ దృష్ట్యా మేము హైదరాబాద్ సరౌండింగ్ లో ఉండే 4 జిల్లాలను విజిట్ చేశాం. ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం అనే ఆ కోరిక హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాలకు మాత్రమే ఉంది తప్ప రూరల్ ఏరియాల్లో తప్పనిసరిగా మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి అనే పట్టుదల కానీ ఒత్తిడి కానీ ప్రజల్లో లేదు. వాళ్ళకంతా టీచర్ రావాలి, పిల్లలకు మంచి చదువు చెప్పాలి అనే కోరిక ఉంది తప్ప ఇంగ్లీషే కావాలి అనే ధోరణి అక్కడ నిజం చెప్పారు. రెండోది ఏమిటంటే ఇంకొకటి, ఇంగ్లీష్ మీడియం అని మనం కోరుకోవచ్చు, మంచిదే. కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నవి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతున్నవి ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఒకవేళ ఇంగ్లీష్ అనే పల్లెటూరు పిల్లల మీద ప్రెజర్ చేసి బలవంతంగా ఇంగ్లీష్ ను రుద్దితే మాత్రం అంటిల్ అన్లెస్ వాళ్ళకు సరైన ట్రైనింగ్, పూర్తి స్థాయి కోచింగ్ లాంటిది లేకుండా ఇంగ్లీష్ రుద్దితే మాత్రం డిస్కంటిన్యూయేషన్ బాగా పెరిగే ప్రమాదం ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం సరే మంచిది, పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వస్తే బాగుంటుంది, వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే కోరిక ఉండడం మంచిదే. కానీ ఆ ఇంగ్లీష్ అనే భయం వల్ల చాలా మంది 10th క్లాస్ లోనే ఫెయిల్ అయ్యి వాళ్ళు అక్కడితో ఆపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకటే విషయం చెప్తా శ్రవణ్ గారు, లాస్ట్ ఇయర్ లెక్కలు తీసి చూడండి, మొత్తం తెలంగాణ 10 జిల్లాలలో ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 31,60,000 పైన ఉంది. ప్రభుత్వ స్కూల్లో ఉన్న పిల్లల సంఖ్య 29 లక్షల కంటే ఎక్కువ లేదు. కరీంనగర్ జిల్లాలో హైయెస్ట్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్కు పోతున్నారు. మీరు గ్రామాలలో ఇవాళ తెల్లారంగానే ఆటోలు, బస్సులు యాక్సిడెంట్లు అయితే ఏమో అని తల్లులు తండ్రులు బాధపడేది ఈ ఇంగ్లీష్ మీడియం తోటే, లేబర్ కూడా. కనుక మనం అధ్యయనం ఏ కోణం నుంచి చేస్తున్నాం అనేది ఒక డైమెన్షన్. రెండవది, ప్రజలను ఇంగ్లీషు తెలుగును కలిపి నడిపే విద్యా విధానం మేము ఎప్పుడో ప్రపోజ్ చేశాం.
ద్విభాషా విధానం అని చాలా స్పష్టంగా చెప్పాము కూడా. నేననేది ఏంటి అంటే ఇవాళ తెలంగాణ ఈ కరువు ఇంకా 10 ఏళ్ళు పోయినా కూడా ఇట్లాగే ఉన్నా కూడా తెలంగాణ రేపు విద్యారంగం మీద బతికి ఆ ప్రజల్ని కాపాడుకోవాలి అంటే విద్యారంగాన్ని ఇంప్రూవ్ చేయాలి. దానికి ద్విభాషా విధానాన్ని సీరియస్గా ప్రవేశపెట్టాలి. అయితే ఇవాళ ఎవరినైతే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి మొత్తం స్కూల్ విద్యను తమ కంట్రోల్లో పెట్టుకున్న ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ సంఘాలు ఉన్నాయో అవి ఊళ్ళల్లో తెలుగు మీడియం స్కూళ్ళని ఇంగ్లీష్ మీడియంకి అయితే వాళ్ళకి పిల్లలు ఉండరనే విషయం తెలుసు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తారు? మా ఎత్తుగడ కూడా ప్రైవేట్ స్కూల్ అని మూసేయించడం. ఇక్కడ మీరు చేయండి, ఇక్కడ ఇది కరెక్ట్ పాయింట్. ఇది అందుకొరకు ఏంటంటే ప్రైవేట్ స్కూల్ అన్ని అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి, అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం నడిపిస్తున్నారు. చేసి వీళ్ళకు చదువు అందకుండా దళితులకు వీళ్ళందరికీ చదువు అందకుండా నాకు అర్థమైంది మీ ఆర్గ్యుమెంట్ లో కాంట్రవర్సీ ఎందుకంటే కాంట్రవర్సీ లేదు చెప్తాను నాకు అర్థమైంది. ఇంగ్లీషు మీడియంను ప్రోత్సహిస్తున్నది అగ్రవర్ణాలు మీరే అంటారు. అవును, నేను అనట్లేదు. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళే కదా. ఇంగ్లీష్ మీరేమన్నారు? ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ అని వాళ్ళని మీరే అన్నారు. వాళ్ళే అంటే నాకెందుకు ఇది కాంట్రవర్సీ. ప్రైవేట్ స్కూల్ అన్ని ఇవాళ 3 కులాలు ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నాయి. మొదట్లో ఒకసారి క్రైస్తవ సంఘాల చేతుల్లో మాత్రమే ఉండేది ప్రైవేట్ స్కూళ్ళు. ఆ తర్వాత పెద్ద ఎత్తున రెడ్లు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు లీడింగ్ రోల్ వెలమల్దుంది, తర్వాత కోస్తా కమ్మల్దుంది. ఈ ముగ్గురు కనుక ప్రభుత్వ స్కూళ్ళు కనుక ఇంగ్లీష్ మీడియంలోకి మారినాయంటే వీళ్ళ సగం ఆదాయం 1 సంవత్సరంలో పడిపోకపోతే నన్ను అడుగు. వీళ్ళే ఇట్లాంటి రిపోర్ట్లు ఇస్తున్నారు. ఈ శ్రావణ్ లాంటి వీళ్ళు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు సుప్రీంకోర్టు వెంట పోయారు. మా టీచర్లు కూడా పోయారు. నారాయణ గారు సుప్రీంకోర్టు లాయర్ తో పాటు తెలంగాణ ఒక నిమిషం లాయర్ నారాయణ గారు ఎవరైతే ఉన్నారో యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ నారాయణ గారు ఆ సుప్రీంకోర్టు టీంతో గ్రామాలు తిరిగారు. వాళ్ళు రిపోర్ట్ రాసుకొచ్చారు. చాలా గ్రామాలలో ఇంగ్లీష్ మీడియం మాకు పెట్టి టీచర్లను ఇక్కడికి పంపించి ఆయాలను మాకు పెట్టి మా పిల్లల్ని కనుక మార్నింగ్ 9 నుంచి 5 గంటల వరకు స్కూల్లో ఉంచి చూస్తే మేము ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో. ఇందాక మనం ఇంగ్లీషు విద్య దానిపైన సుప్రీంకోర్టు స్టడీ కమిటీ మెంబర్ శ్రవణ్ మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. సార్ శ్రవణ్ గారు, అంటే వీరు అంటున్నది, ఐలయ్య గారు మాట్లాడుతున్నది, వీళ్ళు అంటున్నది ఇంగ్లీషు మీడియం అనేది ఒక అనివార్యత అనేది. కానీ అది అనివార్యత పట్టణ ప్రాంతంలో, పట్టణాల్లో ఉన్న వాళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో ఉండి ఎక్స్పోజర్ లేని వాళ్లకు ఉండేది చాలా తేడా ఉంటుంది. మీరు సింపుల్ ఎగ్జాంపుల్, పట్టణంలో ఇంగ్లీష్ మీడియం చదువుకునే పిల్లలు తెలుగులో ఫెయిల్ అవుతున్నారు సబ్జెక్ట్ లో. అదే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అవుతున్నారు. సో మొత్తం సబ్జెక్ట్ లో ఒకవేళ ఇంగ్లీష్ ని కానీ రుద్దితే మాత్రం డెఫినెట్ గా 10th లోపు చాలా మంది డ్రాప్ అవుట్స్ అయితే ఇప్పటికే తెలంగాణ డ్రాప్ అవుట్స్ బాగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. దాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రెసిడెన్షియల్ ఉండి KG to PG కాన్సెప్ట్ పెట్టి ప్రభుత్వం వాళ్ళని పూర్తిగా కేర్ తీసుకొని చేయగలిగితే సమస్య లేదు. అది కూడా కొంత ఇబ్బంది వాళ్ళకు, బట్ స్టిల్ అది ఓకే. నేను ఎందుకంటే కింద నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు 10th దాకా ఏం ప్రాబ్లం ఉండదు. అట్లా కాకుండా స్కూల్స్ రన్ చేస్తూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించి గవర్నమెంట్ లో ఆ సిస్టమ్ గానీ తీసుకొస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. సరే, ఇదొకటి. రెండోది, సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ విజిట్ లో నేను చెప్పినట్టుగా హైదరాబాద్ సరౌండింగ్ లో రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఆ కోరిక ఉంది, నల్గొండ జిల్లాలో ఎక్కువగా ఉంది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావాలని. మెదక్ లో కానీ మహబూబ్ నగర్ లో కానీ ఎక్కడ కూడా మాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాలని జనం అడగట్లేదు. మాకు టీచర్ కావాలి, టీచర్ తప్పనిసరిగా ఒకరు కాకపోతే ఇద్దరు టీచర్లు ఉండాలి, 3 టీచర్లు ఉండాలి, మంచిగా చదువు చెప్పాలి, మా పిల్లల్ని తప్పకుండా మేము స్కూల్ పంపిస్తాం, మా ఊర్లో మాకు స్కూల్ కావాలి. మేము వెళ్ళినంతా కూడా మూతబడ్డ స్కూళ్ళకి వెళ్ళాం. అక్కడంతా కూడా మాకు స్కూల్ నడవాలి. స్కూల్ నడవాలంటే కొంత వాళ్ళ మీద కొంత విజిలెన్స్ ఉండాలి, వాళ్ళ మీద కొంత ఇంగ్లీషు కాదు, పంతులు ముఖ్యం, భాష కాదని ఒకటి. శ్రవణ్ గారు, వరంగల్ జిల్లాలో మారుమూల గ్రామంలో మా ఊరుంది పాపేపేట. మళ్ళీ అదే చెప్పొద్దండి, మీరు కొద్దిగా ఆగండి. అక్కడ నేను చదువుకున్న తెలుగు మీడియం స్కూల్ ఇప్పుడు హై స్కూల్ చాలా కాలం నుంచి. అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ఒకటి ఉంది. ప్రభుత్వ తెలుగు మీడియం స్కూల్లో మధ్యాహ్నం లంచ్ కూడా పెడుతున్నారు.
అన్ని ఇస్తున్నారు. కానీ 3వ ఏటనే పిల్లలు ఈ ఇంగ్లీష్ మీడియంలో మాకు సీట్లు కావాలని తల్లిదండ్రులు అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చుట్టూ ఎందుకు పడుతున్నారు? ఎందుకు పడుతున్నారంటే అక్కడ తిండి కూడా పెట్టట్లా, కొంత ఫీజు కూడా కట్టమంటున్నాం. అయినా ఎందుకు పడుతున్నారంటే ఎవరైతే అర్బన్ ఏరియాలలో, సెమీ టౌన్స్లలో, తాలూకా మండల్స్లలో ధనవంతులంతా ఉన్న వాళ్ళు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోకి పెడుతున్నప్పుడు ఆ ఊరు సర్పంచ్, ఆ ఊరిలో పైసలు ఉన్నోళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఆటోలు ఎక్కించి పంపిస్తున్నప్పుడు లేబర్కి ఏమనిపిస్తుంది? ఈ ప్రక్రియ గ్రామాన ఉన్నది. రెండవది, మీరు ప్రవీణ్ కుమార్తో ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు ఆయన రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతున్నారు. ఆల్ ట్రైబల్ చిల్డ్రన్ ఫెయిల్ ఇన్ తెలుగు లాంగ్వేజ్, నాట్ ఇన్ ఇంగ్లీష్. ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో ట్రైబల్ చిల్డ్రన్, దే ఫెయిల్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. బూక్యా బంగ్యా చాలా మంచి స్టడీ చేశాడు. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ చాలా ఈజీగా అర్థం వస్తుంది. 26 భాష, 26 లెటర్స్ చాలా ఈజీ. ఒకటి ఆగండి మీరు. అరే మీకు తెలుగు కూడా సరిగా మాట్లాడేస్తలేదు. ఏం శాస్త్రవేత్త నాకు అర్థం కాదు. యూఆర్ టాకింగ్ నాన్సెన్స్. మీరు భాషా పండితులు అని చెప్పి మీరు తెలుగు కూడా కమ్యూనికేట్ చేస్తలేదు ప్రజలకు. తెగలో మాట్లాడే భాషలు మీరు ఒకసారి ప్రవీణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి చూడండి. ట్రైబల్స్ లో తెలుగులో ఫెయిల్ అవుతారు 56 అక్షరాలు. లాంగ్వేజ్ తెలుగులో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? లేదు, అక్కడ కూడా ఫెయిల్ అవుతున్నారు. దానికి అది కారణం కాదు. అది కారణం ఏంటంటే ఇప్పుడు అడిగారండి, మీరు లింగ్విస్ట్ అని ఉన్నారు, మీకు తెలుగు కమ్యూనికేషన్ వస్తలేదు సరిగా, మీకు రాదని చెప్పండి. వినండి కొంచెం, మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు. మీరు ఎందుకంటే వస్తున్నారు? ఎన్నిసార్లు అని చెప్తారు ఇదే కారణం. మీరు లింగ్విస్ట్ గా ప్రొఫెసర్ ఉండి తెలుగు కమ్యూనికేట్ చేయడానికి, ప్రజలకు చెప్పడానికి మీకు తెలుగు వస్తలేదు. వినండి, మీరు ఏం చెప్పాలి? మీకు వినండి, మీరు ఏం చెప్తున్నారు? తెలుగు వస్తుందా అంటున్నాను. ఎందుకు రాదు? మీరు ఏం చేస్తున్నారు? వాట్ సెంటెన్సెస్ యు ఆర్ ఫార్మింగ్? మీరు కొంచెం ఆగండి. మీ వాక్యాలే తప్పు. మీ వాక్యాలు ప్రజలకు అర్థమయ్యే వాక్యాలు కాదు. మీరు ప్రజలను మోసం చేయడానికి హైదరాబాద్ యూనివర్సిటీ అంత అబద్ధం యూనివర్సిటీ మీరు ఇంకొకటి పెట్టకండి. ప్రజలు మోసం చేయడం, ప్రజల అనుభూతులను తిరగబడండి. మీరు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశము. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ తీసుకునే చర్యలు తరతరాలకు ఉపయోగపడే అంశం. మనం ఏదైనా సొల్యూషన్స్ మీలాంటి పెద్ద మనుషులు ఇస్తే బాగుంటుంది, కానీ కొట్లాడుకోవడం వల్ల విలువైన సమయం ఉండండి సార్. మీరు అర్థం చేసుకోండి మమ్మల్ని. సూసైడ్ చేసుకోవడం మీకు ఎంత ఇష్టమైంది? ట్రైబల్ చిల్డ్రన్ తెలుగులో తప్పుతున్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వస్తుంది అంటే ప్రవీణ్ కుమార్ అడగండి, అది ఎక్కడ తప్పుతున్నారండి? ప్రవీణ్ కుమార్ అడగండి. ఎందుకంటే లాంగ్వేజ్ విషయంలో తెలుగు సార్ మలయ్య గారు, వీరు అన్నది లైవ్ ఎగ్జాంపుల్. వీరు అన్నది ట్రైబల్ పిల్లలు మనం మాట్లాడే తెలుగు భాషలో ఫెయిల్ అయ్యి ఇంగ్లీష్ భాషలో పాస్ అవుతున్నారు. మరి దీన్ని మీరు భాషావేత్త కదా, ఎట్లా? ట్రైబల్ పిల్లలది తెలుగు మాతృభాష కాదు, తెలుగు మాతృభాష కాదు కదా. తెలుగు చెప్తే వానికి ఎట్లయితుంది? తెలుగు కంటే ఇంగ్లీష్ ఈజీ ఉంటుంది వానికి. ట్రైబల్ పిల్లలకు ముఖ్యంగా వాళ్ళ మాతృభాష తెలుగా కాదు కదా. ట్రైబల్ భాషలు కోడో, గొయ్యో, కొండో అవి ఉంటాయి. అందుకొరకు వాళ్ళ భాష. అందుకొరకు మేము అనేది ఏంటంటే అందుకొరకు అక్కడ అనేది ఇక్కడ మేమంతా తెలుగులోనే చెప్పమనడం లేదు, మాతృభాషలో చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆదిలాబాద్ గిరిజనుల గురించి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఒక రాజ్యలక్ష్మి అని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే. అప్పుడు ట్రైబల్ భాషలలో టెక్స్ట్ బుక్స్లు ప్రచురించారు. మీకు కూడా తెలుసు అనుకుంటా. ట్రైబల్ భాషలో టెక్స్ట్ బుక్లు ప్రచురించి వాళ్ళకి చేస్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు, నేర్చుకున్నారు. ఒకటి సైంటిఫిక్ విషయం ఏంటంటే ఇంగ్లీష్ మనం ఇది ఎందువల్ల వచ్చింది? ప్రైవేట్లో పాఠశాలలు బాగా పెరిగిపోవడం వల్ల. ఆ ప్రైవేట్ పాఠశాలను ఎందుకు పెంచినారు? ఈ దళిత బహుజనులు చదువుకుంటున్నారు కాబట్టి, తెలుగు పాఠశాలలో చదువుకొని వాళ్ళు జీవితాలను గెలుచుకుంటున్నారు కాబట్టి వీని చదువు అందకుండా చేయాలని వాడు ఆ ఇంగ్లీష్ మీడియాలు పెట్టాడు. అది వినండి, ఫస్ట్ పెట్టాడు. ఇంగ్లీష్ మీడియాలు ఎందుకు పెట్టిండు? దాన్ని కాస్ట్లీ చేసిండు. ఆ కాస్ట్లీ మనం అందుకోలేకపోతున్నాం. ఇప్పుడు అందుకొరకు ఏం చేస్తుందంటే, అరే దానినే అంత అవుతుందిరా అని దాన్ని గవర్నమెంట్ ప్రోత్సహించింది. ఆ గవర్నమెంట్ కూడా ఎవరి గవర్నమెంట్? ఈ దళిత బహుజనులది కాదు. ఇంగ్లీష్ విద్య బతుకునిచ్చేది ఇంగ్లీష్ విద్యనా తెలుగునా? బతుకునిచ్చేది అన్ని విద్య బతుకుని మనకు ఏది ఇస్తుంది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ చదవడం వల్ల కొంచెం ఫారిన్ పోవడం, మిగతాటి పోవడం అనేది జరుగుతుంది.
సార్ ఉమేష్ రావు గారు. ఒకటండి, తెలుగు బడులు ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే ప్రధాన కారణం అక్కడ సరైన వాతావరణం లేదు. తెలుగు మాధ్యమంగా బోధించడానికి సరైన ఉపాధ్యాయులు లేరు, సరైన వాతావరణం లేదు. అక్కడ మంచి స్కూలు అనదగిన వాతావరణం కల్పించడం లేదు. అందువలన దానికి పోటీగా ప్రైవేట్ బడులు వచ్చినాయి. ప్రైవేట్ బడులు ఇవన్నీ ఉన్నాయి. అందువలన జనం ప్రైవేట్ బడులకు ఎగబడ్డారు. అది రాను రాను ఒక మోజుగా పెరిగిపోయి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టారు. ఇంగ్లీష్ మీడియం తామరతంపరగా పెరిగిపోతుంది. ఇక ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే ఉద్యోగం వస్తుందంటే మనం అలాంటి పని చేసాము. ఇవాళ ఇంగ్లీష్లో చదువుకుంటేనే ఉద్యోగం. అరే తెలుగు వాళ్ళకి సేవ చేయాలి, ఇంగ్లీష్ మీడియం ఎందుకు? ఎంతమంది బయట దేశాలకు వెళ్తున్నారు? 1% అని వెళ్తున్నారు. సార్ ఒకటి ఓపెన్గా మాట్లాడి చెప్పండి. ఇప్పుడు మీ పిల్లలు పెద్దవాళ్ళైనా మా పిల్లలు చిన్నవాళ్ళైనా ఇంగ్లీష్ అయితేనే బాగుంటుందేమో అనే ఒక ఆలోచన అయితే ఉన్నమాట. మరి దీన్ని మనం అంటే హిపోక్రసీ కాకుండా వాస్తవాన్ని ఎందుకు మాట్లాడుకుంటాం? వాస్తవం ఏంటి? మనందరం ఇంటర్మీడియట్ వరకు తెలుగులో చదువుకుంటాం. ఓకే, మన మూలాలు, మన గురించి, మన మానవతా విలువలు, వాటి గురించి చదువుకోవాలి. మనం మనుషుల్ని ఎట్లా గౌరవించాలి, సహనం ఎట్లా ఉండాలి, ఓర్పు ఎలా ఉండాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ అవసరం. ఇవి మన భాష ద్వారా నేర్పుతాం. కాళం మల్లయ్య గారు రాసిన కథలు అవే ఎన్ని పాఠ్య ప్రణాళికలో ఉంటే చక్కగా చదివి జనాలు పోవాలి. లేకపోతే ఏమవుతుంది? ఇవాళ చూడండి సొసైటీ ఎట్లా ఇచ్చింది, సమాజం ఎట్లా చెదిరిపోతుందో. ఒక్కళ్ళు కూడా ఇంకొకళ్ళని పట్టించుకోరు. ఒకళ్ళు ముసలి తల్లిదండ్రులను కొడుకులు పట్టించుకోరు, పిల్లలు పట్టించుకోరు. ఎందుకు అవుతుంది ఇలా? కానీ మనకంటే ఇంగ్లీష్ వాళ్ళనే ఏమనిపిస్తుంది, వాళ్ళు ముసలి ఇక్కడ రోడ్ల మీదకి వేసినట్టు ఎక్కడ కాదు. మన దగ్గర అన్ని రకాల ఇవి ఉన్నాయి. జనాభా ఎక్కువైపోయింది, పట్టించుకునేవాడు అనేక సమస్యలతో ఉన్నాయి. పరిష్కారం ఏమిటి సార్? అంటే సుప్రీంకోర్టు ఏమన్నది? నిజంగా మన 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 పరిస్థితిని పరిస్థితి మనకి ఏది బెటర్ అంటారు మరి? అంటే ఇంగ్లీషా తెలుగు అనేది మనం సబ్జెక్ట్ పక్కన పెడితే ఎఫిషియెంట్ గా నడుస్తున్నాయా లేదా అనేది ప్రధానమైన అంశం. దానివల్ల పరిష్కారాలు ఇప్పుడు తెలుగు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే వాళ్లకు 50% రిజర్వేషన్ ఇస్తామని ఒకవేళ గవర్నమెంట్ ఇస్తుంది అనుకోండి, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఎక్కువ మంది చేర్పిస్తారు. ప్లస్ క్వాలిటీ కూడా అక్కడ ఇవ్వాలి. క్వాలిటీ లేకుండా, సరుకు మంచి లేకుండా మనం ఎంత ఖర్చు పెట్టినా అది వృధా అయిపోతుంది. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ అందించినా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. తర్వాత మీరు అన్నారు మనం ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నామని. మనం పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు మన చిన్న వయసులో ఫస్ట్ జనరేషన్ గా తెలుగు అసలు చదువు వస్తేనే చాలు అనుకునే పరిస్థితి. ఆ తర్వాత మనం పట్టణాలకు షిఫ్ట్ అయిపోయిన తర్వాత మన పిల్లలు మంచిగా ఉండాలి, ఇంగ్లీష్ మీడియం వస్తే బాగుంటుంది, మనకన్నా మెరుగ్గా వాళ్ళ జీవితం ఉండాలని మనం ఇంగ్లీష్ కోరుకుంటున్నాం. ఇప్పుడు పల్లెటూళ్ళలో తరతరాలుగా పల్లెటూళ్ళలో ఉన్న వాళ్లకు కొంత ఎక్స్పోజరు ఈ టీవీ మీడియా బంధుత్వాలు పట్టణ ప్రాంతాల్లో ఉండడం వల్ల వాళ్లకు ఆ కోరిక ఉన్నప్పటికీ కూడా మిక్చర్ ఇంగ్లీష్ తెలుగు మిక్స్డ్ గా ఉండగలిగితే బెటర్. ఒకవేళ పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ బలవంతంగా రుద్దితే చాలా పరిష్కారం. ఒకటి సుప్రీంకోర్టు అభిప్రాయం ఏముంది? మీకు ఒక్క చిన్న విషయం చెప్తాను. నేను చాలా స్కూల్ టీచర్ల మీటింగ్లు, మహాసభలు కూడా అడ్రస్ చేస్తున్నాను. వాళ్ళని అడిగాను నేను, గ్రామానికి తాలూకా హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండిపోయే టీచర్లు రూరల్ ఏరియాలలో ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్నేమో ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నారు. వీళ్ళు గ్రామాలకు ట్రైన్లు ఎక్కి, బస్సులు ఎక్కి, బండ్ల మీద పోయి ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చెప్తున్నారు. టైంకి పోవట్లేదు, చెప్పట్లేదు, అదొక అంశం. అయితే ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం సమస్య వచ్చిందో 3 జిల్లాలలో ఉద్యమం ప్రజలు, టీచర్లు కలిసి చేశారు. మా పిల్లల్ని ఇల్లులోనే పెట్టుకుంటాము, మా పిల్లల్ని మేము చదువు చెప్పే దాంట్లోనే ఇంగ్లీష్ చెప్పి పెడతాము అని. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించాలి. ఇది మొత్తం టీచర్లు ఇంగ్లీష్లో చదివిస్తున్నప్పుడు గ్రామ ప్రజలు ఏమనుకుంటారు? అయ్యా నువ్వేమో నీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నావు, నువ్వు చదువు చెప్పే స్కూల్లో తర్వాత వాళ్ళ పిల్లలకు చెప్పే టీచర్లు ఇంటర్మీడియట్ BA చెప్పి బేసిక్ శాలరీ కూడా 12,000 దాటిన వాళ్ళు వీళ్ళు 40,000కు జీతాలు తీసుకొని చదువు చెప్తలేరు. అందుకని మొత్తం ఇంగ్లీష్ మీడియం చేసి వాళ్ళను కూడా చదువు చెప్పమంటే ఆ ఎక్స్పెరిమెంటు కొన్ని రిజల్ట్స్ ఇస్తుందా చూద్దాం. ఓకే రైట్. శ్రావణ్ గారు మీరు లాస్ట్ మాట చెప్పండి సార్, దీనికి పరిష్కారం ఏమిటి, ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? సరే, ఇంగ్లీష్ మీడియం మన ఇంతకుముందు సారు 35 లక్షల మంది 30 లక్షల మంది అని లెక్క చెప్పారు. ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు అని దాని మీద ఏమన్నా అకౌంటబిలిటీ ఉందా? ఎంత రిజల్ట్స్ వస్తున్నాయి? పెడుతున్నారు కానీ అంతంత ఖర్చు పెడుతున్నారు కదా, కనీసం ఏమైనా రిజల్ట్స్ వచ్చినాయా? వాళ్ళు ఏమైనా ప్రయోజకులు అవుతున్నారా? అదే ఇంజనీరింగ్ కాలేజీ లాగా ఎందుకు పనికిరాని వాళ్ళ కూడా నిఘా లేదు, పర్యవేక్షణ లేదు, పబ్లిక్ మీద ఎంత బర్డన్ అవుతుంది? అల్టిమేట్ గా ప్రజలకు ప్రభుత్వం ఎట్లా సహాయం చేయాలి? అవును సార్, దీనికి పరిష్కారం ఏంటండి? పరిష్కారం ఏమిటి? తప్పనిసరిగా ఇంగ్లీష్ ను
ఇంగ్లీష్ తో కూడుకున్న విద్య ఉండాలి, ప్రభుత్వం సజావుగా నడపాలి. కేజీ టు పీజీ తప్పనిసరిగా నడపగలిగితే, అది స్టార్ట్ చేయగలిగితే చాలా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రావణ్ గారు, థ్యాంక్ యూ సార్ ఫోన్ పెట్టి మాట్లాడినందుకు. మల్లయ్య గారు ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయనండి, ఇవన్నీ వాస్తవాలే. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్నీ కూడా చాలా వరకు వాస్తవాలే, కాదనడం లేదు. కాకపోతే ఏంటంటే మనం కేజీ టు పీజీని ఇంగ్లీష్ విద్యను మనం ఆహ్వానిద్దాం, కాదనడం లేదు, అది కూడా కాదనడం లేదు. కానీ దానివల్ల మన రూట్స్ మాయమవుతాయని నా అభిప్రాయం. అంతేకాకుండా దీనికి ఒకటే పరిష్కారం ఉన్నది, తప్పకుండా పరిష్కారం ఉండేది. ఇది ఒకటి దీని కొరకే కాదు, యూనివర్సల్ పరిష్కారం లాగా ఇది పనిచేస్తుంది. ఒక ప్రాంతీయ భాషలన్నింటినీ సర్వనాశనం కాకుండా చేయడానికి కొరకు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావడానికి కొరకు ఒకటే ఒక పరిష్కారం నాకు తెలిసింది. ఎట్లంటే స్కూల్ ఇట్లనే ఉండేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీషు, ఇక్కడ తెలుగు ఉంటే, ప్రభుత్వ స్కూళ్ళలో తెలుగు ఉంటే మాత్రం అది చాలా అన్యాయమైన పని. అది వాళ్ళు చేసింది కాబట్టి ఆ డబ్బును చెల్లించలేరు వీళ్ళు, కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళకు రావడం లేదు. వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకోవడానికి కొరకు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి కొరకు నానా యాతనలు పడుతున్నారు, అప్పుల పాలవుతున్నారు. తెలుగు భాష ఉంటుందా ఉండదా సార్? ఒక 10 ఏళ్ల తర్వాత తెలుగు భాష ఉంటుందా, ఇట్లా ఈ ఉనికిలో ఉంటుందా ఉండదా? ఇప్పుడు చెప్తున్నా, ఒకవేళ కేజీ టు పీజీ లాగానే మొత్తం అందరూ కూడా చేసి మొత్తం తెలుగునే చదవకుండా చేసేది ఉంటే ఒక 10 ఏళ్ళల్లో ఏం కాదు, కానీ ఒక 50-60 ఏళ్ళల్లో తెలుగు మృత భాష అయిపోతుంది, చచ్చిపోతుంది, ఉనికిలో ఉండదు. ఎట్లా పోతుంది చెప్పండి? ఇవాళ చదువుల్లో నుంచి పోయిన భాష రేపు వాడకల నుంచి కూడా పోతుంది. రేపు నా పిల్లలందరూ ఇంగ్లీష్, నా మనవాళ్ళు రేపు ఇంగ్లీష్ మాట్లాడరు, తెలుగు మాట్లాడరు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఇంకోవాడు చదవడం మాట్లాడాడు. ఆ తర్వాత ఒక 2-3 తరాల్లో తెలుగు అనేది మొత్తం మార్చిపోతుంది. ఇది మీకు ఇష్టమా? ఇంకెవరికైనా ఇష్టమా? అంటే ఒక ప్రాంతీయ భాషలు అనేది నాశనం కావడం ఇష్టమా? అందుకొరకు ఇంగ్లీషు ఉండాలి, ఇంగ్లీష్ బాగా చదువుకొని ఫారిన్కి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలండి అనేది ఉంటే దాని కొరకు ప్రాథమిక విద్య, తర్వాత మాధ్యమిక విద్య, ఇట్లాంటివన్నీ కూడా మాతృభాషలో ఉండాలి. తర్వాత అది ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళి మొత్తం అన్ని పెద్ద విద్య అంతా కూడా ఇంగ్లీష్లో ఉండాలి. ఉండడం వల్ల అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అనేది నాకు సైమల్టేనియస్గా రెండు ఉండాలి. ఇది నిజమండి. కేజీ టు పీజీ ఇంగ్లీష్ పెడితే 2 దశాబ్దాల్లో తెలుగు పూర్తిగా ఇక్కడి నుంచి కనబడకుండా పోతుంది. అది కాకుండా ఉండాలి అంటే తప్పకుండా తెలుగు భాష, తెలుగు మాధ్యమం ఉండాలి. తెలుగు మాధ్యమం ఇంటర్మీడియట్ వరకు అవసరం ప్రత్యేకం. ఎందుకంటే అప్పటి వరకు పిల్లలకి చదవడం, గడగడ చదవటం, మంచిగా చేయటం వస్తుంది. అప్పుడు కొంచెం హ్యూమనిస్టిక్ వాల్యూస్ అని ఒక్కదానికి చెప్పండి సార్. ఇప్పుడు చదువుకొని ఉద్యోగాలు స్థిరపడిన వాళ్ళు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళంతా ఇంట్లో బయట ఇంగ్లీష్ మాట్లాడుతూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు, ఒక నిమిషం, ఊరికెళ్ళి వచ్చినవాడు లేదా ఇప్పుడే అర్బనైజ్ అవుతున్నవాడు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటాడు, ఇంగ్లీషే బాగుంది అనుకుంటాడు. అట్లా అందరూ అట్లా వెళ్ళిపోయినప్పుడు ఎవరు దీన్ని ఆచరించాలి? ఇంగ్లీష్ నేర్చుకోవద్దని సార్, మందికేమో నేర్చుకోవాలి, ఇంగ్లీష్ చేయాలని. 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ నేర్చుకోండి, 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ నేర్పండి, పూర్తి స్థాయిలో నేర్పడం వల్ల మేము నేర్చుకోలేదు ఇంగ్లీషు, సార్ నేర్చుకోలేదు ఇంగ్లీషు. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండేది, ఉంటే అద్భుతంగా ఇంగ్లీష్ రాలేదా? తెలుగు మాధ్యమం ఉండాలి, ఇంగ్లీష్ భాషగా నేర్పాలి, ఇది మేము చెప్పేది. అది ఇంటర్మీడియట్ వరకు కంపల్సరీ ప్రత్యేకంగా తెలుగు మాధ్యమం ఉండాల్సిందే. అది బహుజనులు ఎవరైతే ఎక్కువ మంది ఉన్నారో 15% దాటి, ఈవెన్ ఉర్దూ ఉంటే ఉర్దూ మాధ్యమంలో ఉండాలి. అసలు ప్రైవేట్ అని, కార్పొరేట్ అని వేరువేరుగా ఉండకూడదు, అన్ని చోట్ల తెలుగు మాధ్యమే ఉండాలి. అది అంతేగాని చాయిస్ ఇస్తే రెండు ఇట్లాగే అవుతుంది. ఇప్పుడు జరిగేది అదే, చాయిస్ ఇవ్వడం వలన అందరూ ఒకటి తీసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ తెలుగు మాధ్యమం పెట్టి తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు లేనప్పుడు ఎట్లా? అది తెలుగు వాడికి సేవ చేయాలన్నప్పుడు తెలుగు మాధ్యమం లేకపోతే ఎట్లా? తెలుగులో పరిపాలన, ఈ రాష్ట్రంలో ఉట్టి ఇక్కడ పనిచేసి ఈ ప్రజలు ఇచ్చిన రక్షణ, తిండి తిని ఈ భాష వద్దంటే ఎట్లా? బుచ్చన్న, ఒక చైల్డ్, ఆడ మగ 2 భాషలు చాలా సులభంగా నేర్చుకుంటారు. ద్విభాష చైతన్యం అనేది చాలా హిస్టారికల్ ఫ్యాక్టర్. అందుకని విద్యా రిఫార్మ్ మూమెంట్ చెప్పేది ఏంటి అంటే, LKG నుంచి 12th వరకు 2 భాషలలో ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్య చెప్పండి ఒకే విధానంలో. కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ధనవంతులు, అగ్రకులాల వాళ్ళు పూర్తి ఇంగ్లీష్లో చదువుకొని, గ్రామీణ ప్రాంతపు SC ST BCలు మాత్రమే చదువుకునే ప్రభుత్వ స్కూళ్ళల్లో తెలుగు ఉండాలనేది మోసము. దాన్ని అంగీకరించాం, ఆ పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది. కనుక ఇప్పుడున్న మార్గం ఏంటి అంటే, 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు
ఎల్కేజీ నుండి 12th వరకు ద్విభాషా విధానాన్ని ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈక్వల్గా ప్రవేశపెట్టి, రెండవది సిలబస్ కామన్ ఉండాలి. నేషనల్ లెవెల్లో ఉండే సిలబస్ ఇక్కడ కూడా ఉండాలి. ప్రతి రాష్ట్రానికి ఒక సబ్జెక్ట్ అదనంగా పెట్టుకోమని మేము నేషనల్ కమిటీలోనే చెప్పాం. కనుక ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులయ్యి ఆత్మహత్యల నుంచి బయటపడడానికి ఇంగ్లీష్ మీడియం ఉద్యమం చేపట్టారు. దాన్ని తెలంగాణ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ అంటున్నది. మేము అనేది ఏంటంటే కేజీ నుంచి పీజీ ఏమన్నా కావచ్చు, కేజీ టు 12th కనుక ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళు మారినాయంటే, ప్రైవేట్ స్కూల్ కనుక ఇంగ్లీష్లోనే ఉంటే అదే మార్గం, ఇంగ్లీష్ మీడియం ఒక్కటే మార్గం. ఆ తెలుగు ఏమవుతుంది? తెలుగును ఇగో కాలువ మల్లయ్య గారు కాపాడుకోవాలి, ఉమామహేశ్వరరావు గారు కాపాడుకోవాలి, వీళ్ళ పిల్లల్ని మనవల్ని మనవరాళ్ళని ఇంకో 1000 ఏళ్ళు తెలుగులోనే చదివించుకోవాలి. వాళ్ళు సంస్కృతంలో వదిలేసినట్టు వీళ్ళు కూడా వదిలేయొద్దు. మీరు అనవసరం వ్యక్తిగతమైన అది చాలా ఇంకెవరైనా అనుకుంటున్నారో వాళ్ళ పిల్లలు ఉమేశ్వరరావు గారు, కాలువ మల్లయ్య గారు, కంచాల గారు, థ్యాంక్ యూ అండి. ఈ ముగ్గురు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే గనక ఇంగ్లీషు తెలుగు సమాంతరంగా కొనసాగాలి. వీటితో పాటుగా ప్రైవేటు, కార్పొరేటు, ప్రభుత్వ పాఠశాలలో కామన్ సిలబస్ ఉంటే తప్ప బహుశా ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. థ్యాంక్ యూ.